పవర్ హౌస్ క్లీనింగ్ మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. శ్రీశైలం జలాశయంలో కుప్పలు కుప్పలుగా చేపలు చనిపోయి మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేపల వేటే జీవనాధారంగా బతికే తమ బతుకులు ఈ ఘటనతో 4 నెలలు ఉపాధి లేకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు. ఇక విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పవర్ హౌస్ క్లీన్ చేసి నీటిని కిందికి వదలడంతో చేపలు మృతి చెందాయి అంటున్నారు స్థానిక మత్స్యకారులు. పరిమితికి మించి కెమికల్స్ వాడడం వల్లే చేపలన్నీ చనిపోయాయని ఆరోపిస్తున్నారు. జెన్కో పవర్ హౌస్ ను ప్రతేడాది క్లీన్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రాసెస్ చేశారు. క్లీనింగ్ తర్వాత నీటిని కిందికి వదిలేశారు. అయితే ఈసారి ఎప్పుడూ లేనంతగా చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం జలాశయం పెద్ద బ్రిడ్జ్ వద్ద కుప్పలు కుప్పలుగా మృతి చెంది నీళ్లలో తేలియాడుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.